చూడండి ఎంత స్వైప్ చేసినా అస్సలు రెస్పాన్స్ అవ్వడం లేదు. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది, సేవ్ చేసి పెట్టుకోండి. నార్మల్ గా ఐఫోన్ లో ఒక్కొక్కసారి టచ్ అనేది అస్సలు పనిచేయదు, ఎంత స్వైప్ చేసినా యూజ్ ఉండదు, ఏ బటన్ ప్రెస్ చేసినా రెస్పాన్స్ ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ డెమో కూడా చూపిస్తాను, అండ్ ఫైనల్ గా రిజల్ట్ కూడా చూపిస్తాను. బట్ ఒక విషయం గుర్తుకుంచుకోండి, సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, లేదా హార్డ్వేర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీబైట్ ఐఓ సిస్టమ్ రిపేర్ ని యూజ్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ రోజు చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను, అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మీ కంప్యూటర్ ఓపెన్ చేసి జీబైట్ ఐఓ సిస్టమ్ రిపేర్ 2 ని ఓపెన్ చేయండి. నార్మల్ గా ఐఫోన్ లో కొన్ని సాఫ్ట్వేర్స్ లేదా ఐఓ సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అవుతుంది, లేదా యాపిల్ లోగో దగ్గర స్ట్రక్ అవుతుంది, పదే పదే రీస్టార్ట్ అవుతుంది, లేదా అస్సలు బూట్ కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి. గూగుల్ ఓపెన్ చేసి జీబైట్ ఐఓఎస్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్స్ లో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. డేటా రికవర్ చేయడం, స్క్రీన్ లాక్ తీయడం, బ్యాకప్ చేయడం, ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీని డైరెక్ట్ లింక్ నా డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ట్రబుల్ షూట్ చేయడానికి ఈ టూల్ లో డిఫరెంట్ రిపేర్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో మీ ఫోన్ ప్రాబ్లం ఏముంటుందో దానికి తగ్గట్టు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఐఫోన్ లో బ్యాకప్ చేసే అవకాశం ఉందే, ఇమీడియట్ గా ఇప్పుడే బ్యాకప్ చేసుకోండి. వేరే వాళ్ళ ఫోన్ అయితే వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోండి. సో లేట్ చేయకుండా ముందైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ముందైతే మీ ఐఫోన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేయండి. తర్వాత కంప్యూటర్ లో జీబైట్ ఐఓ సిస్టమ్ రిపేర్ 2 ని ఓపెన్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా మన డివైస్ ని ఐఫోన్ ని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీ ఐఫోన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఇక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ మన డివైస్ కి తగ్గట్టుగా ఐఓఎస్ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ కావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొంచెం సేపు వెయిట్ చేయండి. పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిపేర్ స్టార్ట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఐఓ సిస్టమ్ ని రిపేర్ చేయడానికి అవసరమైన స్టెప్ ని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే ఖచ్చితంగా గుర్తుకుంచుకోండి, రిపేర్ జరుగుతున్నప్పుడు ఫోన్ ని కంప్యూటర్ నుంచి అస్సలు డిస్కనెక్ట్ చేయకండి, లేదా కంప్యూటర్ ని షట్ డౌన్ చేయడం కానీ, లేదా ఏదైనా ఇంటరప్ట్ చేయడం లాంటివి మాత్రం అస్సలు చేయకండి. రిపేర్ జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. కంప్లీట్ కాగానే ఐఫోన్ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఐఫోన్ నార్మల్ గా రీస్టార్ట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ ఫోన్ లాక్ అన్లాక్ కరెక్ట్ గా అవుతుందా 2-3 సార్లు చెక్ చేసుకోండి. అండ్ స్క్రీన్ మీద స్వైప్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేయండి. మీ ఫోన్లో ఉన్న కొన్ని అప్లికేషన్స్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఈ విధంగా రిపీటెడ్ గా చేయండి. తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్ లో మాత్రం ఫోన్ అస్సలు రెస్పాన్స్ అవ్వలేదు, కానీ ఇప్పుడైతే పూర్తిగా రెస్పాన్స్ అవుతుంది. సో రిపేర్ అన్నది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నార్మల్ గా బూట్ అవుతుంది, టచ్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది. సో ఫైనల్ గా మన ఐఫోన్ లో ఉన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. అండ్ ఇంకో విషయం ఖచ్చితంగా గుర్తుకుంచుకోండి, రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంతకు ముందు నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ చెక్ చేయండి. టచ్ ఎలా పనిచేస్తుంది, రీస్టార్ట్ అవుతుందా లేదా, యాప్స్ కరెక్ట్గా పనిచేస్తుందా, ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. సో మొత్తానికి ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది. సింపుల్గా ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ విధంగా సింపుల్గా రీస్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఐఫోన్ ప్రాబ్లంకి రిజల్ట్ ఒకేలా ఉండకపోవచ్చు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాకుండా హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటే ఈ విధంగా మీరు చేయలేరు. దానికోసం మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిందే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఐఫోన్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మీ ఐఫోన్ మోడల్ ఏంది, మీ ఐఫోన్లో ఎలాంటి ప్రాబ్లం ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐఫోన్ ట్రబుల్ షూట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.